కాబట్టి ఓ వర్గం ఓట్లన్నీ కూడా కాంగ్రెస్కే పడ్డాయి. ఇక మిగిలింది హిందువుల ఓట్లు. నమస్తే. 2024 లోక్సభ ఎలక్షన్ రిజల్ట్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఎలక్షన్లో బీజేపీ అప్రతిహతంగా మూడోసారి అధికారంలోకి రావటం అనేది చాలా అరుదైన విషయం అని చెప్పి కొంతమంది ప్రశంసిస్తుంటే, ఓట్ షేరు సీట్స్ తగ్గినాయి కాబట్టి నరేంద్ర మోదీకి ప్రజాదరణ తగ్గింది, అసలు నైతికంగా బీజేపీ ఓడిపోయినట్లే అనే విధంగా కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. మరి మన అనాలిసిస్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. 2019లో బీజేపీ కొన్ని రాష్ట్రాల్లో క్లీన్ స్వీప్ చేసింది. అవేంటంటే రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, కర్ణాటక, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్. మొత్తం 12 రాష్ట్రాలు. అంటే ఇందులో 1-6 సీట్లు తగ్గి ఉండొచ్చు. దాదాపుగా క్లీన్ స్వీప్ అయినటువంటి రాష్ట్రాలు ఇవన్నీ. అదే ఈ 2024లో క్లీన్ స్వీప్ అయిన రాష్ట్రాలు చూస్తే ఛత్తీస్గఢ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, ఒరిస్సా, త్రిపుర, ఉత్తరాఖండ్. మొత్తం 8 రాష్ట్రాలు. అంటే ఇందులో ప్రధానంగా ఉత్తరప్రదేశ్లో మెజారిటీ సీట్లు కోల్పోవడం అనేది ఈ ఎన్నికల్లో బాగా ఎఫెక్ట్ చూపించింది. ఇక కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్ ఈ 3 రాష్ట్రాల్లో కూడా కొన్ని సీట్లు తగ్గాయి. అయితే ఉత్తరప్రదేశ్లో ఈసారి క్యాస్ట్ పాలిటిక్స్ బాగా పనిచేసాయి. అక్కడ యోగి గారిని ఎక్కువగా ప్రచారానికి దింపకపోవడం కూడా కాస్త మైనస్ అయ్యిందేమో అని నాకు అనిపిస్తుంది. కర్ణాటకలో రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ అధికారంలో ఉండటం, అలాగే ప్రజ్వల్ రేవಣ್ణ అనేటటువంటి ఒక వ్యక్తి ఒక రేపిస్ట్గా, లేడీస్ని హింసించిన వాడిగా అతని యొక్క వీడియోలు ఇవన్నీ బాగా సంచలనం అవటం, అతనికి కూటమి తరపున అభ్యర్థిత్వం కల్పించడం, ఇవన్నీ కూడా అక్కడ కర్ణాటకలో కొంచెం మైనస్ అయింది. ఇక రాజస్థాన్లో వసుంధరా రాజేని పక్కన పెట్టడం, దానివల్ల కొంతమంది రాజపుత్రులు దూరం అయ్యారు అని వార్తలు వస్తున్నాయి. తర్వాత బీజేపీ వస్తే రిజర్వేషన్లు తొలగిస్తుందని కాంగ్రెస్ చేసిన ప్రచారం కూడా కొంత ఎఫెక్ట్ చూపించింది. ఈ విధంగా ఓ 3-4 రాష్ట్రాల్లో బీజేపీ పట్టు కొంత సడలటానికి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కొన్ని కారణాలు పనిచేసాయి. దానివల్ల ఒక 50-60 సీట్లు తగ్గాయి 2019తో పోలిస్తే. అదే సమయంలో దక్షిణాది రాష్ట్రాల్లో బాగా వీక్ అనుకున్నటువంటి కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ కాస్త బలాన్ని పెంచుకోగలిగింది. తెలంగాణలో 4 నుంచి 8 సీట్లకి డబుల్ అయ్యింది. కేరళలో ఇంతవరకు ఒక్క సీటు కూడా అక్కడ బీజేపీకి దక్కలేదు. తొలిసారి 2024లో ఒక సీటు బీజేపీ ఖాతాలోకి వెళ్ళింది. అలాగే ఒరిస్సా అనేది ఇది చాలా సంచలనం. నవీన్ పట్నాయక్ చేతిలో నుండి మొత్తం రాష్ట్ర ప్రభుత్వం అధికారం కూడా బీజేపీ చేతిలోకి రావటం, అక్కడ ఆల్మోస్ట్ క్లీన్ స్వీప్ అవటం, 21 సీట్లలో 20 సీట్లు బీజేపీ ఖాతాలోకి పడటం అనేది కొత్త ప్రాంతాల్లో బీజేపీకి పెరిగినట్టు బలం. అలాగే ఏపీలో కూడా బీజేపీకి సొంతంగా 3 సీట్లు, కూటమికి ఓవరాల్గా 21 సీట్లు వచ్చాయి. ఇక కొంతమంది చేసే వ్యాఖ్యానం ఏంటంటే 2024లో కాస్త సీట్లు తగ్గాయి కాబట్టి 2029కి ఖచ్చితంగా బీజేపీ అధికారంలో ఉండదు అనే విధంగా కొంతమంది కాస్త ఆశావహ దృక్పథంతో ఉన్నారు. కానీ నా అంచనా ప్రకారం అలాంటి అవకాశమే లేదు. ఎప్పుడైతే ఒక 10 సంవత్సరాలకు ఒక పార్టీ కంటిన్యూగా అధికారంలో ఉంటుందో, అక్కడ ఎలక్షన్స్ గెలుస్తూ వస్తుందో, ఆ అభ్యర్థుల మీద, ఆ పార్టీ మీద సహజంగా కొంత వ్యతిరేకత ఉండడం కామన్. అది అలా కొన్ని ప్రాంతాల్లో సహజ వ్యతిరేకత వల్ల 2019తో పోలిస్తే 24కి జస్ట్ 1% కంటే బిలో 0.7% ఓట్ షేర్ తగ్గడం వల్ల కొన్ని సీట్లు వ్యత్యాసం వచ్చింది. అదే సమయంలో కొత్త ప్రాంతాల్లో బీజేపీ తన బలాన్ని పెంచుకుంటూ పోతుంది. అంటే ఇప్పుడు నార్త్లో తగ్గేటటువంటి బలం కొత్త ప్రాంతాల్లో కవర్ చేసుకుంటుంది. అలాగే ఇప్పుడు 2024లో సమాజ్వాదీ పార్టీ కానీ కాంగ్రెస్ కానీ ఏవైతే కొన్ని కొత్త సీట్లు గెలిచాయో వీళ్ళ మీద మళ్ళీ 29లో ఆటోమేటిక్గా వ్యతిరేకత వస్తుంది కదా, అరే వీళ్ళకి ఇచ్చి తప్పు చేశారని చెప్పి మళ్ళీ వాళ్ళు బీజేపీ వైపు తిరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి నార్త్లో అయినటువంటి డ్యామేజ్ మళ్ళీ 29లో కవర్ అవడానికి అవకాశం ఉంది. అలాగే సౌత్ రాష్ట్రాల్లో బీజేపీ ఇంకా బలపడే అవకాశాలు ఉన్నాయి. మరి ఒరిస్సా స్టేట్ ఎలక్షన్లో చావు దెబ్బదన్నటువంటి కాంగ్రెస్ ఆ విషయం పట్టించుకోకుండా మాకు 50 సీట్ల నుంచి 98 సీట్లకి పెరిగినాయి, కాస్త కోస్త డబల్ అయినాయి, అంటే 100 మార్కు కూడా దాటకుండానే దగ్గరగా వచ్చాం కాబట్టి ఎగిరి గంతులేస్తుంది కాంగ్రెస్. చూడండి వాళ్ళ దుస్థితి ఎలా ఉందో. అలాగే కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి తెలంగాణ, కర్ణాటక ఈ 2 రాష్ట్రాలని తీసుకుంటే ఇక్కడ కూడా తెలంగాణలో సమానంగా సీట్లు పంచుకుంది, కర్ణాటకలో మెజారిటీ సీట్లు బీజేపీ కూటమి వైపుగా ఉన్నాయి. మరి ఇది నిజంగా కాంగ్రెస్కి పెద్ద పరాభవమే కదా. అంటే వాళ్ళ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా వాళ్ళకి పట్టులేదు. దీనికి రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి బదిలీ అయ్యాయి తెలంగాణలో, మేము అనుకున్న ఫలితాలు రాలేదంటున్నారు. నిజం చెప్పాలంటే బీఆర్ఎస్ వల్ల బీజేపీకి కొంత నష్టం వస్తుంది. ఈ ఎలక్షన్లో మనం చూస్తే ఓ వర్గం వాళ్ళు ఉన్నారు కదా, ఓ వర్గం వాళ్ళకి పెద్దలు మొత్తం ఒక ఫత్వా హుకుం జారీ చేశారు. ఎవరైతే బీజేపీకి ఆపోజిట్గా బలమైన ప్రత్యర్థిగా ఉన్నారో ఆ పార్టీ ఎవరో కూడా మన సంబంధం లేదు, మీ ఓట్లన్నీ గంపకొత్తగా వాళ్ళకి వేసేయండి అని చెప్పి.
మరి ఇక్కడ తెలంగాణలో బీజేపీకి అంటే లోక్సభ ఎలక్షన్స్ దృష్ట్యా చూసినప్పుడు బీజేపీకి బలమైన ప్రత్యర్థి కాంగ్రెసే. కాబట్టి ఓ వర్గం ఓట్లన్నీ కూడా కాంగ్రెస్కే పడ్డాయి. ఇక మిగిలింది హిందువుల ఓట్లు. బీఆర్ఎస్కి ఓ వర్గం ఓట్లు పడలేదు. బీఆర్ఎస్ చీల్చిందల్లా హిందువుల ఓట్లే. అదే బీఆర్ఎస్ పార్టీ కనుక ఈ ఎలక్షన్లో పోటీ చేయకుండా ఉంటే ఆ బీఆర్ఎస్ ఓట్లు కూడా బీజేపీకే పడాయి. మొత్తం కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయే తెలంగాణలో. ఇక ఇప్పుడు ఏర్పడబోయేది సంకీర్ణ ప్రభుత్వం కాబట్టి మోదీకి అంతకు ముందు ఉన్నటువంటి పట్టు కానీ అంత దూకుడు కానీ ఉండకపోవచ్చు అని కొంతమంది అనుకుంటున్నారు. ఇది కూడా నా అంచనాలో తప్పే. ఒక 6 నెలలు సంవత్సర కాలంలో ఇప్పుడు బీజేపీకి సొంతంగా 240 సీట్లు వచ్చినాయి కదా, ఇంకొక 20-30 సీట్లు ఆటోమేటిక్గా బీజేపీ ఖాతాలోకి వచ్చేస్తాయి. కొంతమంది వేరే పార్టీల వాళ్ళు జాయిన్ అవ్వడం కానీ బై ఎలక్షన్స్ కానీ కొన్ని జరుగుతూ ఉంటాయి, సహజం కదా. మరి ఆ 20-30 సీట్లు వాళ్ళు సొంతంగా మెజారిటీ కావాల్సిన సీట్లు బీజేపీ ఖాతాలోకి వచ్చేస్తాయి. అలాగే మిత్రపక్షాల మద్దతు కూడా ఉంది కాబట్టి ఈసారి ఏర్పడిన ప్రభుత్వం కూడా చాలా బలమైనటువంటి సుస్థిరమైనటువంటి ప్రభుత్వమే. గట్టి నిర్ణయాలే ఉంటాయి. అంతకుముందు ఏదైతే బీజేపీ వస్తే ఏదో జరిగిపోద్దని చెప్పి ఈ జాతీయవాద వ్యతిరేక శక్తులు భయపడ్డాయో అవన్నీ కూడా వాళ్ళు చేయడానికి ప్రయత్నం చేస్తారు దేశ భద్రత దృష్ట్యా అని నేను నమ్ముతున్నాను. మరి వీటి కోసం మనం వేచి చూద్దాం. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.